తుంగతుర్తిలో స్క్రూటినీ కొనసాగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. తుంగతుర్తి వివాదం అన్నదమ్ముల మధ్య పంచాయతీ లాంటిదని అన్నారు. తుంగతుర్తిలో ఎవరిపైనా వేటు ఉండదని స్పష్టం చేశారు. ముందు ఎమ్మెల్యేకు ప్రాధాన్యం, తర్వాత ఎంపీకి, తర్వాత డీసీసీకి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. రేపు పీసీసీ చీఫ్ కు నివేదిక ఇస్తామని తెలిపారు. సిస్టమ్ ఉంటుంది. తర్వాత పార్టీ స్కూటీ నడుస్తున్నది. ఇంకా స్కూటీని ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, అందరు నిన్న అయిపోయింది కదా, ఇప్పుడు నడుస్తున్నది. ఏముంటుంది అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఏముంటుంది? ఉన్నది ఒక సీటు, ఇద్దరం కావాలంటారు కదా, సీటు ఒకటి, కాంపిటీషన్ ఇద్దరు, అది ఉంటుంది. ఏం చేద్దాం, సమన్వయం చేయాల్సిందే కదా. ఏదేమున్నా నంబర్ 1 ఎమ్మెల్యే ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎమ్మెల్యే ప్రయారిటీ ఉంటుంది, అది సిస్టమ్. తర్వాత ఎంపీ సిస్టమ్ ఉంటుంది. తర్వాత పార్టీ కార్యకర్తల అభిప్రాయాలన్నీ జిల్లా ప్రెసిడెంట్కి ఈయనకు ఉంటుంది సిస్టమ్. 3 ఉంటాయి. ఈ ముగ్గురిని ఎట్లా సమన్వయం చేయాలనే దాని మీదనే నిన్న ఈరోజు ఇదంతా జరుగుతున్నది ప్రక్రియ. విన్నారా? 15 ఏళ్ల తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రెసిడెంట్ సాబ్ గెలిచింది. ఈసారి గెలిచింది, వచ్చేసరి కూడా గెలవాలి, గెలిపించుకోవాలి, గెలవాలి. కోపాలు తాపాలు ఉంటాయి, అలుగుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటేనే రాజకీయము. కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనేది నిన్న ఈరోజు అంతా మేమంతా నడుస్తుంది, అదే స్కూటీ నడుస్తుంది. అందరి అభిప్రాయాలు, ఎంపీ గారిది నిన్న శ్యామల కిరణ్ రెడ్డిది తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, సారన్న అబ్జర్వర్ అక్కడ ఆర్గనైజేషన్ ఆయన తీసుకున్నాము, మల్లన్న సబ్జర్వర్ ఆయన తీసుకున్నాము, దామోదర్ రెడ్డి సాబు కొడుకుది సర్వోత్తమ్ రెడ్డిది ఆయనది తీసుకున్నాము. నిన్న అభిప్రాయాలు తీసుకున్నాము. 40 ఏళ్ళ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ, 40 ఏళ్ళ నుంచి ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయం రాసుకున్నాము. ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి అన్నీ ముగించేసేసి ఒక రిపోర్ట్, రేపు రిపోర్ట్ తయారు చేసి రేపు సబ్మిట్ చేస్తాము, పీసీసీ ప్రెసిడెంట్ గారికి సబ్మిట్ చేస్తాం. అది కాంగ్రెస్